దేశంలోని పలు నగరాల్లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ నివసించే ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం పెరగడానికి గల కారణాలలో పాత వాహనాలు కూడా ఒకటి. వీటి నుంచి వెలువడే పొగతో అనేక విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి. దీని పరిష్కారానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా హర్యానా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్సీఆర్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు హర్యానా ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా కాలుష్యకారక వాహనాలను దశల వారీగా తొలగించనుంది. ఈ మేరకు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్లోని పెట్రోల్ బంకుల్లో నవంబర్ 1 నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు ఇంధనం పోయరు. ఈ నిబంధన వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మిగిలిన జిల్లాలకు కూడా వర్తిస్తుంది. దీనివల్ల కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలు రోడ్డు మీదకు రాకుండా ఉంటాయి. చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కానీ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్ల ద్వారా అనర్హమైనవిగా ప్రకటించినవి, రిజిస్ట్రేషన్ రద్దు అయిన వాహనాలను ఈఎల్వీలుగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా బాగా పాత వాహనాలు అయి ఉంటాయి. చాలా మంది అనేక కారణాలతో ఇలాంటి వాహనాలనే వినియోగిస్తున్నారు. అయితే వీటి నుంచి కాలుష్య కారకాలు విపరీతంగా వెలువడుతున్నాయి. పెట్రోల్ బంకులకు వచ్చే కాలం చెల్లిన వాహనాలను గుర్తించేందుకు హర్యానా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా పైన పేర్కొన్న నగరాల్లోని ఇంధన కేంద్రాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఏఎన్పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. బంకుకు కాలం చెల్లిన వాహనం రాగానే ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా నంబర్ ప్లేట్ స్కాన్ అవుతుంది. తద్వారా ఆ వాహన పూర్తి సమాచారం తెలుస్తుంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని స్క్రాపింగ్ కు తరలిస్తారు.